వార్డు సంఖ్య 279 వార్డు వార్షిక 279, పాత పుస్తకాలు 239. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. పరమ తండ్రి సన్నిధి పరలోక ప్రతింపు విడచితివి. పరమ తండ్రి సన్నిధి పరలోక ప్రతింపు విడచితివి. పశువుల తొట్టిలో పడునియు, పశువుల తొట్టిలో పడునియు పరమ ప్రేమ చూపెను. ఆ పశువుల తొట్టిలో పడునియు ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. ఎటువంటి యాగము చేసితివి నీవు, నేనుండా కొరకై. జన్మదినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు, జన్మదినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు మాకై సిలువ బాధ నొందితివి, మాకై సిలువ బాధ నొందితివి. మమ్మును విమోచింపన్, మాకై సిలువ బాధ నొందితివి. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. తలవాల్చుటకైనను స్థలమిలలో లేకుండే నీకు, తలవాల్చుటకైనను స్థలమిలలో లేకుండే నీకు. నీ అడుగు జాడలలో నేనుండను, నీ అడుగు జాడలలో నేనుండను. నా ముందు వెళ్ళితివి, నీ అడుగు జాడలలో నేనుండను. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే తమ సొంత వాటిని విడిచిపెట్టి, తమ తల్లిదండ్రులను సొంత వాటిని విడిచిపెట్టి, నీ శిలువ మోయు వారెల్లరును, నీ శిలువ మోయు వారెల్లరును నీ మహిమ చూచెదరు. నీ శిలువ మోయు వారెల్లరు. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు, నీ వల్లే నేనుండా కొరకై. నీ మహిమలోనికి తెచ్చే నిన్ను, నీ శ్రమలు బాధలేగా, నీ మహిమలోనికి తెచ్చే నిన్ను. నీకైనా జీవమెల్లనీయను, నీకైనా జీవమెల్లనీయను. నీ శ్రమలే నీ కోరెదను,
ప్రభువా నాకిలలో వేరే వలదు, నా ఆనందం నీవేగా. నా ప్రభువా నాకిలలో వేరే వలదు, నీ వెంట వెళ్ళాను నీ వెరువను, నీ వెంట వెళ్ళాను నీ వెరువను, నీ ప్రేమ నాలో నుండా. నీ వెంట వెళ్ళాను నీ వెరువను, ఎటువంటి యాగంబు చేసి తీరియేసు, నీ వల్లే నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసి తీరియేసు, నీ వల్లే నేనుండా నా కొరకై. ప్రేమైన శ్రీత్రారామనారం అక్కలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. మరొక దినంలో సజీవుడైనటువంటి దేవుడు మనము సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి మనం ఎంతో దేవునికి వందనస్తులమై ఉండాలి. సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సృష్టికి లయకర్త అయినటువంటి దేవుడు, సమీపింపబడిన తేజస్సులో అమరత్వముల దేవుడు, సమస్త వైభవంతో కూడినటువంటి ఘనమైన నామంతో ఈ లోకంలో జన్మించినటువంటి ఆ దేవుడు మరి మన కొరకై ఈ లోకంలో జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శిలువ బలియాగము ద్వారానే మనము దేవుని సన్నిధికి రావడానికి ఎంతో మరి ఆ ధైర్యవంతుకున్న ప్రవేశాన్ని యేసుప్రభువు వారి శిలువ మరణం ద్వారా మనకు కలిగించిన వాడుతున్నాం. పేడ హృదయకాలము మరి ఎటువంటి యాగము చేశాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా లోకంలో జన్మించి మన కొరకే బలియాగముగా తను తాను అర్పించుకున్న వాడిగా చూస్తాం. దేని కొరకు మన కొరకే బలియాగముగా చేయబడ్డాడు? ఆయన బలియాగం ద్వారా మనకేం ఉపయోగము, ఆయన ఎందుకు బలియాగం కావాలి అని మనం ఆలోచించవచ్చు. వీడారా మరి మానవులటువంటి మనమందరం కూడా మరి జన్మంతోనే పాపంలో జన్మిస్తున్నటువంటి వారిని, మరి క్రియల ద్వారా కర్మ ద్వారా పాపంలో జన్మించి పాపంలో కొనసాగుతూ పాపంలోనే ఈ లోకాన్ని ముగుస్తూ ఉన్నాం. అయితే మరి ఆ విధంగానే మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. వీడారా వారు ఈ లోకంలో కొంతకాలం ఉంటాం. ఈ కొంతకాలంలోనే నిజమైనటువంటి దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి, క్షమించే దేవుణ్ణి మనం ఎరిగి నమ్ముట ద్వారా మనకెంతో గొప్ప ఆశీర్వాదము. మనం ఎన్నో భక్తి కార్యాలు చేస్తున్నాం లోకంలో. మరి నీతి కార్యాలు చేయడానికి, భక్తి కార్యాలు చేయడానికి ఎట్లయినా సరే మోక్షం వెళ్ళాలి, ఎట్లయినా సరే పరలోకం వెళ్ళాలని క్రైస్తవులు ఇట్లా రకరకాల తలంపులు కలిగి రకరకాలుగా ఆలోచించేటువంటి వారు ఉంటున్నారు. కానీ సరైనటువంటి ఒక గురి, సరైనటువంటి ఒక మార్గం, సరైనటువంటి ఒక తలంపు, సరైనటువంటి ఒక డెసిషన్ లేకుండా కానీ ఈ లోకంలో కొనసాగుతూ ఉంటున్నామని తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు పలికిన ఒక మాట ఏంటంటే, వీడారా మరి నమ్మినట్లయితే రాయబడింది అక్కడ, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తా, దేవుని మహిమను చూస్తా. వీడారా నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే అని మరి దేవుని వాక్యంలో ఎంతో తేటగా వ్రాయబడింది. వీడారా నమ్ముతున్నావా అని అన్నప్పుడు నమ్ముతున్నాను కానీ మరి నా నమ్మిక తప్పిపోకున్నట్టుగా నా కొడుకు వేడుకొనమని ఒక వ్యక్తి మనం పలికినట్టుగా మనం చూస్తాం. వీడారా ప్రభువు యేసుక్రీస్తు వారు మరి మరియ మార్తల దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోయి పాతి పెట్టినప్పుడు నీవు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను అని అన్నది. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టుగా చూస్తాం. దేవుని మహిమను చూడాలంటే దేవుని మహిమ ఎప్పుడైతే చూస్తామో మరి నమ్ముతామో మన జీవితమే మార్పు చెందుతుంది, మన ఆలోచనలు మార్పు చెందుతాయి, మన తలంపులే మన నడవడికని మరి మార్పు చెందేవిగా ఉంటాయి. కనుకనే ఎవడైనా క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టిగా చేసేవాడు ఉంటున్నాడు. మనం దేవుని నమ్మినట్లయితే. అందుకనే దేవుని వాక్యం రేపడింది యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే లేదా నమ్ముటే నిత్య జీవము అనే వాస్తవమైనటువంటి సత్యాన్ని మరి దేవుని వాక్యంలో వ్రాయబడింది. పీడారా మరి నమ్ముట వలన మార్కు సువార్త 16 కూడా మాట రాయబడింది. మార్కు సువార్త 16 15-16 వ్రాయబడిన మాట ఏంటంటే,
మరి సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా స్వార్థ ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ అనగా భద్రత, క్షేమము, సంతోషము, సమాధానము, క్రొత్త జీవితము, క్రొత్త అనుభవం. కనుక నమ్ముట ద్వారా నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. పిడారి లోకం శాస్త్రం కాదు. పిడారి మానవుడైనటువంటి మనమందరం కూడా నిజమైనటువంటి దేవుని నమ్మాలని, దేవుడు ఉన్నాడని మరి ఆయన దగ్గరకు వచ్చేవాడిని మరి త్రోసివేయడని, ఆయన దగ్గరకు వచ్చేవాడు మరి దేవుడు సమస్తం ఇవ్వగలడని మరి మనం నమ్మి ఆయన దగ్గరకు వచ్చినట్టయితే ఆయన సమస్తమును మనకు సాధ్యపరిచేవాడు ఉన్నాడు. ఈ లోకంలో సమస్తమును సాధ్యపరిచేవాడు ఉన్నాడు. కనుక యేసు ప్రభువు సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి నా స్వార్థను ప్రకటించండి, నన్ను నమ్మమని చెప్పండి, నేను మీకు ప్రాణం పెట్టానని చెప్పండి, నన్ను నమ్మితే మీకు నిత్యత్యం, పరలోక రాజ్యం, పరలోకం ఉన్నటువంటి ఆశీర్వాదం అని చెప్పండి అని 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. పిల్లరా, అందరూ బట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఆయన ఇచ్చినటువంటి మరి ఆజ్ఞను బట్టి మేము చెప్తూ ఉన్నాం. ఆయన సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, సర్వసృష్టికి మీరు ఏ సంగతులు విన్నారో, గ్రహించారో, తాకారో, చూచారో వాటిని తెలియజేసి సమస్తం అందరినీ కూడా నాకు శిష్యులుగా చేయండి అని సెలవిచ్చాడు. కానీ దాని కొరకై తాను బలియాగముగాను అర్పించుకున్నటువంటి వాడు ఉన్నాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు, మరి దరిద్రుడిగా దేవుడిగా జన్మించాడు. మరి ఈ లోకంలో సమస్తాన్ని మరి ఏం లేనివాడుగా జీవించి మన కొరకై సమస్తాన్ని ఇచ్చివేసిన వాడు ఉన్నాడు. ఇలాంటి దేవుడు మరి అలాంటి యాగం చేసి మన కొరకు ఏం సిద్ధపరిచినాడు అంటే, ఆయన నమ్మటం ద్వారా మొట్టమొదటిగా మనకి ఏం సిద్ధపరిచినాడంటే, అప్పుడు మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. మరి ఆ గొప్ప సవాలుతో కూడిన మాట, మరి ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళారా నా దగ్గర రండి, లేదా నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీకు ఏం కలుగుతుంటే మీకు విశ్రాంతి కలుగును, నెమ్మది కలుగును. లోకంలో నెమ్మది లేక, విశ్రాంతి లేక వీడారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, మరి ఏమేమో చేస్తున్నారు. నెమ్మది కొరకు, విశ్రాంతి కొరకు ప్రజలు మరి తాము నష్టపరుచుకొని ఉన్నారు, తమ జీవితాలను నష్టపరుచుకొనిచున్నారు, డబ్బును నష్టపరుచుకొనిచున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వీడారా, మరి దేవుడు నమ్మినట్లయితే ప్రభు యేసుక్రీస్తు దాని కొరకు లోకానికి వచ్చింది. వీడారా, నశించిన దాన్ని వెనుక రక్షించడానికి లోకానికి వచ్చాడు. కనుక నెమ్మది లేక, విశ్రాంతి లేక ఈ లోకంలో జీవించేటువంటి వారి కొరకే ఆయన లోకానికి వచ్చి చేతులు చాచి రండి నా యొద్దకు, ప్రయాసపడి నెమ్మది లేక, విశ్రాంతి లేక తిరుగుతున్నటువంటి వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను అని రాయబడింది. బిడ్డరా, విశ్రాంతి దొరకక, నెమ్మది దొరకక మరి లోకంలో తిరిగేవారు ఉన్నారు. మరి డబ్బులు ఇస్తే వస్తుందా, మరి ఆస్తి పనముగా పెడితే వస్తుందా, మనకున్నటువంటి జ్ఞానం పనముగా పెడితే మనకు విశ్రాంతి దొరుకుతుందా? లే. సమస్తాన్ని సంపాదించుకుంటున్నాం, సమస్తాన్ని మన స్వాధీనంలో పెట్టుకున్నాం, సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాం, కానీ విశ్రాంతి లేదు మానవుడు. కనీసం మరి నెమ్మది లేకుండా కానీ లోకంలో నిద్ర రాకుండా మాత్రలు వేసుకొని, ఇంజక్షన్లు వేసుకొని, త్రాగుడు బానిస అయిపోయి రకరకాలుగా మానవుడు తమ జీవితాన్ని నష్టపరుచుకొనొచ్చు ఉన్నారు. బిడ్డ, ఇట్టి మరి నా నెమ్మది లేని, మరి విశ్రాంతి లేనటువంటి ఆ జీవితానికి నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నెమ్మది ఆయన మరి విశ్రాంతిని ఇచ్చేటువంటి వాడు. దీని వాక్యం రాయబడింది 119 కీర్తన 165 వచనంలో కూడా రాయబడింది, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. వీడారా, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నెమ్మదినిచ్చేవారు. అనగా ధర్మశాస్త్రములుగా దేవుని వాక్యమైన దేవుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడి. బిడ్డరా, ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమును ప్రేమిస్తే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన నమ్మినట్లయితే, ఆయన ఎరిగినట్లయితే బిడ్డరా, ఉదయకాలం ప్రేమ రక్షకుడు ఈ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇది. జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ఆశీర్వాదములు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుడిచ్చేటువంటి ఈ మహిమ కలిగినటువంటి ఆశీర్వాదము అదే నెమ్మది. బిడ్డరా, లోకంలో ఎంత సంపాదించినా నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం అండి? ఎంత సంపాదించినా విశ్రాంతి లేకపోతే ఏం ఉపయోగం అండి? బిడ్డరా, ఎంతో సంపాదిస్తున్నారు కానీ నెమ్మది లేదు, విశ్రాంతి లేకుండానే లోకంలో గడుపుతూ ఉంటున్నారు. అందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. కారణం హృదయంలో నెమ్మది లేదు. హృదయంలో దాగినటువంటి పాపమే, మనసులో దాగినటువంటి పాపమే మన జీవితంలో, మన నడకలో, మన పడకలో, మన ఆలోచనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలే
పాపపు డాగులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి అనేటువంటి సత్యాన్ని మనము ఎరిగినట్లయితే పిడారా ఆ ప్రభు వారి ప్రేమతో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. విశ్రాంతి పిడరా, ఆ విశ్రాంతి కొరకే విశ్రాంతి దొరకక ఎంతోమంది తిరుగులాడుతున్నారు. అయితే యేసుప్రభుడు ఒకసారి ఎరిగి చూడు, ఆయన నమ్మి చూడు, ఆయనకి నీ విశ్రాంతిని ఇస్తాడు. పిడరా, రెండవది చూసినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఎరిగినటువంటి సంగతులే కానీ అనుసరించడంలే, కానీ ఎరగడంలే, ఆయన నమ్మడంలే. అందరూ బట్టి మనకు మరి నిజమైనటువంటి సంతోషం అన్నీ సంపాదిస్తున్నాం. నిజమైన సంతోషం కూడా ప్రభు ఇచ్చేటువంటిదే. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆ ప్రభు అంటున్నాడు, ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. యేసుప్రభుని ఎరిగినట్లయితే ఆయన చేర్చుకుంటే సంతోషం పీడ హృదయంలో సంతోషం. నీకు కాకుండా హాయిగా సంతోషంగా నిద్రపోతాం. తిరినా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, పేదలమైనా ధనికులమైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం అండి? తర్వాత నిజమైనటువంటి సంతోషం ఇడారా యేసుప్రభుని చేర్చుకుంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి పాపం, నీ ఇంట్లో ఉన్నటువంటి పాపం, నీ ఆలోచన పాప ఆలోచనలు, పాపపు తలంపులన్నీ కూడా తొలగించి వేసి నిజమైన సంతోషం, నా సంతోషము, నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను యేసుప్రభు చెప్పాడు. వీడరా, ప్రభు యేసుక్రీస్తులోనే ఉన్నది సంతోషం. అందుకనే కీర్తన 5:11 రాయబడింది, నిన్ను ఆశ్రయించి వారు సంతోషించెదరు. ఈ లోపల సంతోషం ముఖం మీద ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు విచారమే, ఎప్పుడు ముఖం మీద కోపమే, ఎప్పుడు కలవరమే. నిజమైన సంతోషం ఉండదు. ముఖంలో మాటల్లో సంతోషం ఉండదు, నడకలో సంతోషం ఉండదు, ఎప్పుడు సంతోషమే లేదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి వ్యాపకాలు, ఏదో రకమైనటువంటి ధనాపేక్షను, శరీరాశలు, శరీర కోరికలు, మరి ఇచ్చలు, మరి శరీర ఇచ్చలు మానవుని పాడు చేస్తున్నాయి. సంతోషం లేదు. సంతోషం లేక, సమాధానం లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు పిల్లలు. సంతోషం కొరకు కొంతమంది సినిమా హాల్లో కూర్చుంటారు, కొంతమంది మరి తీర్థయాత్రలు చేసి వస్తారు. ఇలాగ రకరకాల వ్యాపకాల చేత నిజమైన సంతోషం లేక తిరుగుతూ ఉంటారు. అన్నీ కలిగి ఉంటారు. ఏమి పదవులు ఉండవు లోకంలో. అయినప్పటికీ నిజమైన సంతోషం లేదు. ఈ జక్కైనటువంటి వ్యక్తి కూడా అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు. సంపాదించుకున్నాడు, ఇంట్లో ధనమంతా సంపాదించుకొని కూర్చుకొని పెట్టుకున్నాడు. ఇక్కడ అయితే నిజమైన సంతోషం లేదు. యేసుప్రభుని చేర్చుకున్నాడు అంతే. యేసుప్రభుని జీవితంలో చేర్చుకున్నాడు. జీవిత పాలిభాగస్తునిగా జీవితంలోకి ఆహ్వానించాడు. ఆయన ఎరిగినాడు, ఈయన నమ్మితే నాకు నిజమైన సంతోషం వస్తుంది. ఈ డబ్బు ఉంది, డబ్బు సంపాదించాను, మరి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, కానీ సంతోషం లేదే. అయితే యేసుప్రభుని అంగీకరించు. యేసుప్రభుని అంగీకరిస్తే, ఆయన ఎరిగితే ఆయన ఇంట్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. నీకు నిజమైనటువంటి సంతోషాన్ని పరిపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే మరి దేవుడి సంతోషం మనలో పరిపూర్ణం చేయడానికి ఈ సంగతులు చెప్తున్నాను అన్నాడు. వీడారా, దేవుని వాక్యం రాయబడింది, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నానని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ రాయబడింది, మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు మీతో చెప్తున్నాము. కనుక ప్రభు ఇచ్చేటువంటి సంతోషం మనకు కావాలని, మనం ఆ సంతోషాన్ని అనుభవించాలని ప్రభువు కోరుతున్నాడు. వీడారా, మరి దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన సంతోషాన్ని మన జీవితంలో పరిపూర్ణం చేయాలని ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా రాయబడింది 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. కనుక మీ యందు నా సంతోషం, ప్రభు ఇచ్చేటువంటి సంతోషం, ప్రభు కలిగినటువంటి సంతోషం, మరి ఆ సంతోషము మరి మీలో పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాడు. ఈ సంగతులు మీరు నాయన నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నాయన నిలిచి ఉండకపోతే మీరు కత్తిరించి వేయబడతారు, ఎండిపోతారు. కనుక మీరు ఫలించాలంటే, మీరు అభివృద్ధి పొందాలంటే, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలంటే నన్ను చేర్చుకోండి, నాయన విశ్వాసం ఉంచండి, మీకు నెమ్మది ఉంటుంది. మరి నా దగ్గరికి వస్తే, నాయన విశ్వాసం ఉంచితే మరి మీకు నెమ్మది కలుగుతుంది. రెండవదిగా నిజమైనటువంటి సంతోషం పరిపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియా స్నేహితుడు, అమ్మాయి, లోకల్ ఎవరైనా కావచ్చు, మరి ప్రభు ఇచ్చేటువంటి, ప్రభు నమ్మడం ద్వారా నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని
నిజమైనటువంటి మరి పరసమైనటువంటి ఆశీర్వాదాలు ఇవి. ప్రియులారా, ఇట్టి ఆశీర్వాదాలను దేవుడు మనకు పరిపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక భక్తులు సెలవిచ్చారు, ప్రభువే సెలవిచ్చారు. మరి ఆ నిజమైనటువంటి సంతోషం మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో శ్రమలలో కూడా మనకు సమాధానం. 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించున్నాను. నా యందు మీకు సమాధానం కనుక సమాధానం లేక కలవరాలు, కక్షలు, ద్వేషాలు, కొట్లాటలు, ఒకరొకరు కొట్టుకోవడం, చంపుకోవడం, మరి ఇట్లాంటివి కూడా మనుషులు కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే మరి పాపమును బట్టి లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు, కుటుంబంలో పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఇరుపరు వారి ద్వారా మరి సమాధానం లేక ఒకరొకరు కలహాలతో, కక్షలతో, ద్వేషాలతో మరి ఇంట్లో సమాధానం లేదు, నీ సమాజంలో సమాధానం లేదు, నీ అధికారి దగ్గర సమాధానం లేదు కనుక మరి నెమ్మది, సంతోషము, సమాధానం ఇవి పిల్లలు ఎక్కడ దొరికేవి కాదు. ఎక్కడ దొరికేవి కాదు. నువ్వేం సంపాదించినా దొరకవు ఇవి. లోకంలో మీకు శ్రమ కలుగును. లోపల ఎన్నో శ్రమలతో కూడినటువంటి జీవితము, ఎన్నో కష్టాలతో కూడినటువంటి జీవితము, ప్రమాదంతో కూడినటువంటి జీవితము, ఎన్నో బలహీనతలతో కూడినటువంటి జీవితం. దాన్ని బట్టి, బలహీనతలు బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి హృదయంలో సమాధానం లేదు. హృదయంలో సమాధానం లేదు. ఎవరితో మాట్లాడాలంటే ఇప్పుడు కాదులే, నాకు ఇప్పుడు పీస్ఫుల్గా లేదు, నేను ఇప్పుడు మాట్లాడినని దాటేస్తూ ఉంటాం. కారణం ఏదో రకమైనటువంటి వ్యాపకాలు, రకరకాల మరి మనుషుని హృదయాన్ని కలవరపరిచేట్టు. కనుక నేర్చుకోవడం అన్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, విరవనీయకుడి, దేవుని విశ్వాసించాడు, నాయన విశ్వాసించి నన్ను నమ్మండి, నేను మీ కొరకై శ్రమపరచబడ్డాను, నేను మీ కొరకై గాయపరచబడ్డాను, మీ కొరకై సమాధానార్థమైనటువంటి శిక్షణ నేను పొందానని ప్రభునేశ్వర తెలియపరిచాడు. మన అతిక్రమణ బట్టి ఆయన గాయపరచబడను, మన దోషం బట్టి నల్లగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష, మనకు సమాధానం ఇవ్వడానికి, మనల్ని సమాధానపరచుకోవడానికి తనతో ఆయన మన కొరకై శిక్షను భరించిన వాడిగా ఉన్నాడు. కనుక రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కూడా రాయబడింది. వీళ్ళారా, దేవుడు మనతో సమాధాన పడడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మనకున్న మధ్యవర్తి ఈ లోకానికి వచ్చాడు. మరి శిక్ష మధ్యవర్తిగా నిలబడి మన కొరకై సమాధానార్థమైనటువంటి శిక్షను తాను పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాలం వీళ్ళారా, మరి ఎట్టి శ్రమలోనైనా, లోకంలో ఎట్టి మరి పరిస్థితుల్లోనైనా నిజమైనటువంటి నెమ్మది, విశ్రాంతి, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానము దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వీళ్ళారా, నిజమైనటువంటి సమాధానం దేవుడు మనకిచ్చి, మనల్ని సంతోషపరిచి, మనకు నెమ్మదినిచ్చి, మన జీవితాన్ని సమాధానంగా పోనివ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇటు సమాధానం ప్రభు యేసుక్రీస్తులో మనకు దొరుకుతుందని తెలుసుకునేటువంటి వారు ఉండాలి. 4వది చూసినట్టయితే మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరి మన 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన వాటిని, విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసం స్నేహం, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, లేదా స్నేహం, దేవునితో స్నేహం. ఆయన నిజమైన స్నేహితుడు. మరి సామెతలు 17 రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించున్నాం. పిల్లారా, మన లోపల స్నేహితులైతే కొంతకాలం ఉంటారు. మనం స్నేహం చేస్తే, మనతో ఇష్టం లేకపోతే, మన దగ్గర ఏం నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. పిల్లారా, స్నేహితుడు విడువక ప్రేమించేటువంటి స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తు వారు. పిల్లారా, మనతో స్నేహం చేయడానికి, మనతో స్నేహం చేస్తే అనగా ఆయనతో సహవాసం, ఫెలోషిప్, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నడవడానికి, నీతో ఉచ్చరించడానికి, నీతో మరి సంచరించడానికి మరి ఆయన ఇష్టపడుతున్నాడు. బిడ్డరా, నీతో సహవాసం. మరి దేని కొరకు సహవాసం? ఆయన మనతో సహవాసం చేయడం అంటే భయపడింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సహవాసం గలవారు ఎందుకు? అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. కనుక వీడారా, ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది?
దేవుని వాక్యం రాయబడింది. మరి యోబు గ్రంథము 22:21 ఆయనతో సహవాసం చేసినట్టయితే మనకు సమాధానం కలుగుతుంది, మనకు ఆయనతో మేలు కలుగుతుంది. పిల్లారా, మేలు కలిగించేవాడు, సమాధానం ఇచ్చేవాడు కనుక ఆయనతో స్నేహం చేయమని ఇష్టపడుతున్నాడు. ఆయన పాపుల స్నేహితుడు, ఆయన పాపుల రక్షకుడు, పాపుల స్నేహితుడు. శాస్త్రులు పరిశీలన అన్నారు, ఈయన పాపులతో కలిసి కూర్చొని తిరిగి తాగుతున్నాడే, ఈయన పరిశుద్ధుడైతే పాపుల దగ్గరికి ఎందుకు పోతాడు? అయితే పిల్లరా, పాపుల కొరకు ఇలా కనిపించాడు, పాపులతో స్నేహం చేయడానికి ఇలా కనిపించాడు, పాపులకే నిజమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, పాపులైనటువంటి మనకు నిజమైన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, పాపులతో స్నేహం చేయడానికి ఆయన మరి సమాధానం ఇవ్వడానికి ఎలా కనిపించాడు. పిల్లరా, మనతో మరి లోకంలో అందరితో చేతులు కలుపుతున్నావా? నీకంటే తక్కువ వారితో స్నేహం చేయడానికి ఇష్టం ఉండదు నీకు. నీకంటే తక్కువ వారితో స్నేహం చేయడానికి, వారితో చేతులు కలపడానికి ఇష్టం ఉండదు. అయితే సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, పరమమైనటువంటి ఆ దేవుడు, మరి సర్వాధికారం కలిగినటువంటి ఆ దేవుడు, మహిమ కలిగినటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు పశువుల పాకలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించి నీతో నాతో స్నేహం చేయడానికి, నీతో నాతో సహవాసం చేయడానికి, నీతో నాతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. వీడారా, ఆ జగద్రక్షకుడు, సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సృష్టికి లయకారుడైనటువంటి ఆ దేవదేవుడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీతో చేతులు కలిపి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియా స్నేహితుడా, అమ్మాయ్య, మరి మన సాహసం ఎవరితో ఉంది? దుష్టులతో సాహసం చేస్తే చెడిపోతాం. పిడారా, దుష్టులతో సాహసం చేస్తే చెడిపోతాం. అయితే జ్ఞానుడితో సాహసం చేస్తే జ్ఞానం కలిగినటువంటి వాడు అవుతావు. జ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్త జ్ఞానులకు ఇచ్చినటువంటి ఆ దేవుడితో మనం సహవాసం చేస్తే, స్నేహం చేస్తే మనం కూడా జ్ఞానం కలిగినటువంటి వారు ఈ లోకంలో పాపం నుండి, అపవిత్రత నుండి, అక్రమం నుండి, అన్యాయం నుండి మనం తప్పించబడతాం. పిడారా, పాపం నుండి తప్పించడానికి మన డబ్బు, మన కాస్ట్, ఐశ్వర్యంతో పనికిరాదు. నీవు దేవునితో స్నేహం చేసి చూడు, ఆ ప్రభుతో స్నేహం చేసి చూడు, ఆయనతో సహవాసం కలిగి ఉంటే పిడారా. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దుష్టుల సహవాసం మరి దుష్టుల ఆలోచించక నడవక, పాపల మార్గంలో నిలవక, అపాసలు కూర్చోడక, మరి దివారాత్రంలో దేవుని విశ్వాసం ఉంచి, దేవుని నమ్మిక ఉంచి ఆయనతో సహవాసం చేయి. నీవు చేయనిదంతే సఫలమవును అని రాయబడింది. పిడారా, మరి నీతిమంతుల సభలో నీవు నిలిచేవాడు ఉంటావు. దేవుడు మరి ప్రభు దినంలో ఈ లోకానికి వచ్చేవాడు ఉంటాడు. ఆయన వచ్చేప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావు. నీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మహిమమైనటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నువ్వు ఆయనతో స్నేహం చేసినట్టయితే పిడారా, దేవుని వాక్యంలో ఒక ఆయన గురించి రాయబడింది, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి ఎంచబడింది. దేవుడు నమ్మినాడు, ఆయన నీతి ఎంచబడింది. అతడు దేవుని స్నేహితుడని మరి చెప్పబడ్డాడు. దేవుని స్నేహితుడిగా చేయబడ్డాడు కనుక నమ్మినట్లయితే అది నీకు నీతిగా చేయబడుతుంది. వీడ ఉదయకాల సమయంలో నీవు ఆయన నమ్మినట్లయితే, నీవు ఆయనతో స్నేహం చేసినట్లయితే ఆయన నీతో సాహసం చేయడానికి, నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వీడారా, నిజమైనటువంటి నెమ్మది, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానము, నిజమైనటువంటి మరి సహవాసము, ఫ్రెండ్షిప్. దేవుడు మంచి స్నేహితుడు, ఆయన మంచి స్నేహితుడు, ఆయన పాపుల స్నేహితుడు కనుక ఇలాంటి పాపులు నశించబోతున్నటువంటి మనతో స్నేహం చేయడానికి ఎలా కనిపించాడు. మనం పాపులమైన మరి ఎలాంటి వారమైనప్పటికీ మనం మరి బాగలేని పరిస్థితులు ఉన్నా, మనకు మరి శరీరమైనటువంటి మరి బలహీనతలు ఉన్నా, అనారోగ్యతలు ఉన్నా ఆయన మన దగ్గరికి వచ్చి చాలామంది అనేక సార్లు కొంచెం మరి అంగహీనంగానో లేకపోతే అసహ్యంగా ఉంటే మనం స్నేహం చేయము. అయితే యేసుప్రభువారు పాపుల మిత్రుడు, పాపులకు స్నేహితుడు, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, నశించిపోయేటువంటి మనం వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవదేవుడు, మధ్యవర్తి అయినటువంటి దేవుడు ఆ ప్రభువు యేసుక్రీస్తును నీవు నమ్మినట్లయితే చాలు. నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమ కలిగినటువంటి మరి ఆ రాజ్యం నువ్వు పొందేటువంటి వాడిగా ఉంటావు. దేవునితో స్నేహం చేసేటువంటి వాడిగా ఉంటావు. దేవునితో నడుస్తావు. బిడ్డారా, మనం ఆయనతో నడిచినట్లయితే అన్యోన్య సహవాసం కలవరమైందము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి ఆయన ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన ప్రతి పాపమును కడుగుతుంది. ఆయనతో సమానమైనటువంటి స్నేహాన్ని మనం కూడా కలిగి ఉంటాం. అట్టి సంబంధ బాంధవ్యములను ప్రభువు యేసుక్రీస్తును నమ్ముట ద్వారానే
ఇది సామాన్యంగా మరి అందరికీ అందుబాటులో ఉండేది కాదు, కానీ మరి మనకున్నటువంటి జ్ఞానం బట్టి అయితే నీవు తగ్గించుకొని ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మితే చాలు నీకు సమస్యలను సాధ్యపరుస్తాడు. విడరా సాధ్యపరచువాడు యేసుక్రీస్తు ప్రభువా. ఆయన పరలోకాన్ని దిగి వచ్చాడు, మహిమను విడిచాడు, తనకి సింహాసనాన్ని విడిచాడు, తగ్గించుకున్నాడు. ఈ లోకంలో నీ కొరకే నా కొరకే తాను అర్పించుకున్నాడు. ఆయన ఆ విధంగా అర్పించుకోవడం ద్వారానే సమస్తాన్ని మనకు సాధ్యపరిచినటువంటి వాడు ఉన్నాడు. తర్వాత చూసినట్టయితే మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. ఆయనతో స్నేహం చేస్తే మనకేమి, ఆయనతో స్నేహం చేయడం ద్వారా మనకేం కలుగుతుందంటే లోకం మీద మనకు గొప్ప విజయము, పాపం మీద, అపవిత్రత మీద. మరి 15వ అధ్యాయం 57వ వచనం రాయబడింది. ఆయనను మన ప్రభువు యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. విడారా ప్రభువు యేసుక్రీస్తు వారు మరి ఆయనతో మరి ఆయన నమ్మినట్లయితే నీకు ఆయన గొప్ప విజయాన్ని ఇస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడు. లేకపోతే ఎక్కడ చూసినా ఓటమే, ఎక్కడ చూసినా పతనమే, ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా అపజయమే. లోకల్ ప్రతి దాని మీద అపజయమే. అయితే దేవుడు కనికరంగా దేవుడు. ఆయన నమ్మినట్లయితే నువ్వు ఆయన ఆశ్రయించినట్టయితే, ఆయన ఆనుకుని జీవించినట్టయితే, ఆయన ఎరిగినట్లయితే, ఆయన విశ్వాసం వచ్చినట్టయితే, ఆయనతో నడిచినట్లయితే నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, మరి నీకు స్నేహం అని కాకుండా నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఏదైనా మరి పాపం మీద విజయం, ఏదైనా మరి శోధన వచ్చింది అందులో విజయం, ఏదైనా తినకూడదనే తీర్మానం. కనుక వీడారా ఉదయకాలం జయ జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మరి మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. పాపం మీద విజయం, లోకం మీద విజయం, అంధకారికల మీద విజయం. మనం ఏదైనా మరి ఇప్పుడు అబద్ధపడాల్సి వస్తుంది, లేదు అబద్ధపడకూడదు అనేటువంటి విజయాన్ని ఇస్తాడు. పాపంలో పడిపోకుండా లేవనెత్తేటువంటి వాడు. ఆయన నమ్మినట్లయితే అన్ని విషయాల్లో జయ జీవితం కలిగి ఉంటాం. జయ జీవితం. ఈ రహస్యాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఇది మానుకోలేకపోతున్నానండి, ఇది చేయకుండా ఉండలేకపోతున్నానండి, తాగకుండా ఉండలేకపోతున్నానండి, ఇది మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి అంటే జయ జీవితం లేకుండా పతనమైపోతున్నాడు మానవుడు. అయితే వాటన్నిటి మీద జయం ఇవ్వడానికి ఆయన హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలో నివాసం చేస్తాడు, నీకు అన్నిటి మీద విరక్తి పుట్టిస్తాడు. ఏదైతే చేయకూడదో, ఏదైతే చేయాలనో, చేయకూడదు చేయకుండా చేయవలసింది చేసేటట్లు నీకు విజయం ఇచ్చేటువంటి వాడు. ఇది మర్మమైనటువంటి సంగతి, ఇది రహస్యం. విడరా ఇట్టి జయ జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తుని నీవు నమ్మితేనే, ఆయన నీతో ఉంటేనే, నీలో ఉంటేనే, నీవు చేర్చుకుంటేనే మరి ఆయన నీతో ఉండడానికి ఏం చేయాలి? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు యేసు ప్రభుని నిన్నటితో ఒప్పుకో. ఆయన మృతుల నుండి నీ కొరకు తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించు. ఆయన నీ అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, నీ దోషం బట్టి నలగొట్టబడ్డాడు, నీ సమాధానార్థుల శిక్ష పొందినాడని, ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించి సమాజం తిరిగి లేచాడని నీవు నమ్మితే చాలు నీకు విజయం అన్ని విషయాలు. చివరిగా చూసినట్టయితే మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మరి మన పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని వలన పవిత్రత, మన జీవితానికి పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉందండి? ఎక్కడ చూసినా కల్మషమే, ఎక్కడ అపవిత్రతని, ఎక్కడ అక్రమమే, ఎక్కడ అన్యాయమే, ఎక్కడ మోసమే, ఎక్కడ దగ్గ, ఎక్కడ కుట్ర, ఎక్కడ అన్యాయం. ఇక్కడికి ఎక్కడ చూసినా లోపల ఎక్కడ చూసినా పవిత్రత ఉందా? దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు, ఆకాశమైన కంటే మీకు లెచ్చేటటువంటి వాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనం రాబడింది, నేను పవిత్రులను, పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత, పవిత్రత? యేసుప్రభువుని విశ్వాసం. ఆయన దగ్గరికి వచ్చాడు, నేను పరిశుద్ధులను, పవిత్రులను. కనుక మీ పాపం మన జీవితంలో పాపపు మచ్చలు, మరికలు, దాగులు ఉన్నంత కాలం మనం పవిత్రులం కాలేము, పరిశుద్ధులం కాలేకపోయాలి. అయితే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువాని పాట మన పాపను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులు కనుక మన సమస్త పాపను క్షమించి మనను మరి నీతిమంతులుగా తీర్చి మనను పవిత్రులుగా చేస్తారు. పవిత్ర జీవితం పేరు పెట్టుకుంటాం పవిత్రమ్మ అని. ఎక్కడుందంటే మాటల్లో పవిత్రత లేదు, చూపుల్లో పవిత్రత లేదు, క్రియలలో పవిత్రత లేదు, నడకలో పవిత్రత లేదు, చేతుల్లో పవిత్రత లేదు, హృదయంలో పవిత్రత లేదు. ఎక్కడ కల్మషమే, మలినము, మచ్చ, డాగు.
పవిత్రత లేదు. అయితే యేసు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన అంగీకరిస్తే, ఎరిగితే, నమ్మితే నేను కూడా పవిత్రురాలుగా చేస్తాను, పవిత్రురాలుగా చేస్తాను. సమస్త దుర్నీతుడి వలన పవిత్రులుగా చేయడు. ప్రభు యేసుక్రీస్తుని ఎరుగుదువా? ఆయన ఎరిగినట్లయితే, ఆయన నమ్మినట్లయితే నీకు నిజమైనటువంటి నెమ్మది, నీకు నిజమైనటువంటి సంతోషం, నీకు నిజమైనటువంటి సమాధానం, నీకు ఆయన స్నేహం, నీకు అన్ని విషయాల విజయం. నిన్ను పవిత్రురాలిగా, పవిత్రుడిగా ఈ ఉదయకాలం చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఉన్న చోటు ప్రభు యేసుక్రీస్తును ఎరిగినట్లయితే, నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే బిడ్డలారా, ఈ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అక్కడో బజార్లో దొరికేట్టు కాదు, మాల్లో దొరికేట్టు కాదు, షాపులో దొరికేట్టు కాదు. ఎక్కడ దొరకవు, నువ్వు తీర్థయాత్ర చేసి దొరకవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అది యేసుప్రభువుని నువ్వు విశ్వాసించి చూడు, యేసుప్రభువుని నమ్మించి చూడు, ఆయన అంగీకరించి చూడు. సమస్తమును సాధ్యపరుస్తాడు. సమస్త జీవితాన్ని మార్చేస్తాడు. క్రొత్త స్వభావం, క్రొత్త మనసు, క్రొత్త ఆలోచన నీ జీవితంలో పుట్టించేవాడు ఉంటాడు. అట్లా మీకు, మీ పిల్లలకు ఇట్టి పరలోకమైనటువంటి ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించుగా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు రెండు చోటు మీకు ఎక్కువ తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకు అనేక సంగతులు దేవుడు మీతో మాట్లాడతారు. మీరు ఇంకా అనేక సంగతులు, ఆత్మీయ సంగతులు ఇంకా మీరు వినాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు కూడా పరిచయం చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.